మహబూబాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచార బహిరంగ సభ నిర్వహణ స్థానిక కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్, రేవంత్ సభకు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నుంచి 1,00,000 మందిని తరలించాలని పార్టీ ముఖ్య నాయకులకు హుకుం జారీ చేశారు. అయితే ఇప్పటికే ఇచ్చిన హామీలు నెరవేర్చక కాంగ్రెస్పై గుర్రుగా ఉన్న ప్రజలను ఏ ముఖం పెట్టుకుని సభకు రమ్మనాలని స్థానిక నాయకులు తలలు పట్టుకుంటున్నారు. మండుతున్న ఎండల్లో 1,00,000 మందిని ఎక్కడి నుంచి తేవాలని మొత్తుకుంటున్నారు. పైగా ఉన్న నిధులన్నీ ఇప్పటికే ఖర్చయిపోగా ఈ సభకు ఎక్కడి నుంచి నిధులు తేవాలని అడుగుతున్నారు. ఇదిలా ఉంటే మహబూబాబాద్లో 1,00,000 మందితో సభ అంటూ కాంగ్రెస్ నేతలు గప్పాలు కొడుతున్నారు. కానీ సభ ప్రాంగణమైన ఎన్టీఆర్ స్టేడియం కెపాసిటీ 12,000 మాత్రమే. ఇందులో 1,00,000 మందిని తెచ్చి ఎక్కడ కూర్చోబెడతారని, రేవంత్ సర్కార్ అంటే మాటలే తప్ప చేతలుండవని జనం నవ్వుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, మనతో ఇవాళ మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మీటింగ్ ఉండబోతా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. అయితే ఇదే ప్రధానమైన సమస్య ఉన్న నేపథ్యము ఇప్పటికే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అంటే పలసరైన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తా ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా దాంతో పాటు ఇవాళ కాంగ్రెస్ అంతర్గతంగాను వాళ్ళ విభేదాలు బయటపడుతున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ మహబూబాబాద్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో ఇవాళ అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అంటే మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్న నేపథ్యము మహబూబాబాద్, అదేవిధంగా డోర్నకల్, నర్సంపేట, ఇల్లందు, అదేవిధంగా ములుగు, నర్సంపేట ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి 1,00,000 మందిని తరలించాలనే టార్గెట్ పెట్టుకునే నేపథ్యము ఇదే నేతలకు అక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులకు పెద్ద టాస్క్ గా మారిన నేపథ్యము ప్రజలను ఎలా తీసుకురావాలనే అంశంలో మల్లగుల్లాల పడ్డ నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఇటీవలే పూర్తి స్థాయిలో ప్రజలని ఎండిపోయిన నేపథ్యంలో రైతులంతా కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యము, రైతులను ఎలా తీసుకురావాలనే అంశం అక్కడ దాగి ఉన్న నేపథ్యము. దాంతో పాటు ఇవాళ మహిళలకు సంబంధించి అనేకమైన హామీలు ఇచ్చి ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఆ హామీలు కూడా నెరవేర్చిన నేపథ్యం 2,500 రూపాయల ఏదైతే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఇస్తామని చెప్పారు. ఆ పరిస్థితుల్లో మహిళలను ఎలా తీసుకురావాలని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నేతలంతా తల్లు పట్టుకుంటున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ మురళీ నాయక్ ఎమ్మెల్యే ఉన్న నేపథ్యం, మురళీ నాయక్ సీటు కోసం గతంలో ఇదే సీటుకు సంబంధించి బలరాం నాయక్ కూడా పోటీ పడ్డ నేపథ్యము. బలరాం నాయక్ పోటీ పడ్డ నేపథ్యంలో అక్కడ మురళీ నాయక్ ఖర్చు కూడా ఎక్కువైన నేపథ్యం, కేవలం బలరాం నాయక్ వల్లే తన ఖర్చు పెరిగిందన్న అంశం కూడా అక్కడ దాగి ఉంది. అది కూడా అంతర్గతంగా చర్చకు దారితీస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా దాంతో పాటు ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ మహబూబాబాద్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఉన్న వేమనరెడ్డి రెడ్డి ప్రస్తుతం సీఎం ముఖ్య సలహాదారుడుగా ఉన్న నేపథ్యము ఆయనది కూడా మహబూబాబాద్ సంబంధించి కాబట్టి ఇక్కడ మురళీ నాయక్ ఏమాత్రం ప్రాధాన్యత దక్కడం లేదనే అంశం కూడా ఆయన మనసులో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇవన్నీ అంశాలతో పాటు ఇవాళ ఉన్నటువంటి ఎండల నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లకు సంబంధించి పెట్టుకునే ఖర్చుల విషయంలో ఇబ్బందులు పడ్డ నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. బలరాం నాయక్ తలనొప్పిగా మారడనే అంశం మాత్రం ఒక స్పష్టంగా వెల్లడవుతున్న నేపథ్యము. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఖర్చు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇది కేవలం బలరాం నాయక్ వల్ల మాత్రమే వచ్చిందన్న అంశం అక్కడ కనిపిస్తా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అప్పులు తెచ్చి ఖర్చు పెట్టాలన్న నేపథ్యం, దీనికి తోడు ఇప్పుడు మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్న అంశం కూడా అక్కడ తెరపడికి వచ్చిన నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలోనైతే ఇటు ముఖ్యంగా మురళీ నాయక్ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గంగా చెప్తా ఉంటారు. అంటే ఉత్తమ్ కుమార్ కాంగ్రెస్ లో ఎప్పుడు సీఎం పోరు సంబంధించి ఒక రేస్ కొనసాగుతూ ఉంటుంది. ఆ రేస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న నేపథ్యము, ఈ ఉత్తమ్ బ్యాచ్ గా మురళీ నాయక్ ఉన్న నేపథ్యంలో మురళీ నాయక్ మొదటి నుంచి రేవంత్ రెడ్డి దగ్గర ప్రాధాన్యత లేదనే అంశం కూడా అక్కడ దాగి ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు మురళీ నాయక్ కలవలేదనే అంశం కూడా మనకు వినిపిస్తా ఉంటుంది. ఈ నేపథ్యంలో పూర్తి అసంతృప్తిలో మురళీ నాయక్ ఉన్నారనే మనకు చర్చ జరుగుతా ఉన్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ బలరాం నాయక్ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తే మాత్రం
మనకు ఎప్పటికైనా ఎదురు వస్తుందన్న అంశం మాత్రం అక్కడ తెర మీదకి వస్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మురళీ నాయక్ పక్కన మురళీ నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పక్కనే డోర్నకల్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి రామచంద్ర నాయక్ విక్టరీ ఇచ్చిన నేపథ్యం అక్కడ అతనికి కూడా ప్రాధాన్యత పెరిగిన నేపథ్యం. ఇవన్నీ అంశాలతో పాటు మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ గా పొంగులేకి ఉంటారనుకుంటే తుమ్మల వచ్చిన నేపథ్యం అక్కడ వాళ్ళంతా కూడా అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలోనైతే ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియం గురించి చెప్పుకోవాల్సి వస్తే అది పూర్తి స్థాయిలో చిన్నగా ఉంటుంది. ఆ స్టేడియం గతంలో అనేక సమావేశాలు కూడా అక్కడ నిర్వహించిన నేపథ్యంలో వివిధ పార్టీలు కూడా అక్కడ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఈ 7 సెగ్మెంట్లకు సంబంధించి 1,00,000 మందిని టార్గెట్ గా పెట్టుకుంది కాంగ్రెస్. అయితే ఆ స్టేడియం కెపాసిటీ, ఆ ప్రాంగణం కెపాసిటీ కేవలం 12 నుంచి 15,000 మంది వరకే పట్టే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా చెప్పుకోవాలంటే 12 నుంచి 15,000 మంది. అందులో ఏర్పాటు చేసిన సీటింగ్ కెపాసిటీ చూసినట్టయితే కేవలం 9,000 మాత్రమే. అయితే 1,00,000 మందిని ఎట్లా తరలిస్తారన్న అంశం కూడా ఇక్కడ తెర మీదకి వచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. గతంలో రేవంత్ రెడ్డి మానుకోటికి వచ్చిన సందర్భంలోనూ ఇక్కడ అతని మీద తీవ్రమైన వ్యతిరేకత చూసిన నేపథ్యము, అతను మధ్యలోనే సభ వదిలి వెళ్ళిన నేపథ్యము. మానుకోట అంటే ఉద్యమాల గడ్డ, అలాంటి గడ్డలో మరోసారి రేవంత్ రెడ్డికి ఏమన్నా ఏదైతే వ్యతిరేకత స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. ప్రజల నుంచి ఆ సభ జరిగేటప్పుడు ముఖ్యంగా ఇటీవలి కాలం రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, అనేక వర్గాల ప్రజలు ఆ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 3-4 ఏళ్ల పరిధిలో అనేకమైనటువంటి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో సభలో ఎలాంటి అంశాలు కనిపిస్తాయనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. సాయంత్రం అయితే రేవంత్ రెడ్డి ఇక్కడ సభలో పాల్గొనున్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.